హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ టెక్కీ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏయూ సెట్ అండ్ ఏయూ ఈట్ 2020 కౌన్సిలింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి డాక్యుమెంట్స్ ఏం కావాలి, సో అప్లికేషన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ మనకి ఆఫ్లైన్లో జరుగుతాయా, ఆన్లైన్లో జరుగుతాయా, అలాగే కౌన్సిలింగ్ షెడ్యూల్ డేట్స్ అయితే ఎలా ఉన్నాయి, సో ఈ ప్రాసెస్ అంతా మనం కంప్లీట్గా ఈ వీడియోలో చూద్దాము. సో మనకైతే ఇప్పటివరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఫస్ట్ అనిల్ టెక్కీ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి వీడియోని మీకు నచ్చినట్లయితే, అలాగే షేర్ కూడా చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందించడం కోసం ఇది హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్. ఓకే, సో ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే మనకి ఏయుఈటి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్, అలాగే మనకి ఏయూ సెట్ ఆంధ్ర యూనివర్సిటీకి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ పీజీ అడ్మిషన్స్కి సంబంధించి ఫస్ట్ మీరు ర్యాంక్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్స్ అనేది మనకి అపీర్ అయ్యింది. సో హాల్ టికెట్స్ మన నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మీరైతే ర్యాంక్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. సో బోత్ ఏయూ సెట్ అండ్ ఏయూ ఈట్ వాళ్ళు కూడా. ఓకే, సో కౌన్సిలింగ్ షెడ్యూల్ గురించి మనం ఇక్కడికి వెళ్ళినట్లయితే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశాడు. 24th October అనేది మనకు నోటిఫికేషన్ వచ్చింది. సో ఇక్కడ మనకి ఏయూ సెట్ అండ్ ఏయూఈటీ 2020 షెడ్యూల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ కౌన్సిలింగ్. పీజీ అడ్మిషన్స్ ఏవైతే ఉన్నాయో పీజీ కోర్సెస్కి ఎవరైతే అప్లై చేసుకుని ఆల్రెడీ ఎగ్జామ్ రాసి ర్యాంక్ కార్డ్ వచ్చి ఉన్నారో వాళ్ళందరూ మీరు కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, అలాగే దీంతో పాటుగా ఏయూ ఈట్ 6 years బీటెక్ ప్లస్ ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఆఫర్డ్ ఇన్ ఏయూ కాలేజ్ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ సంబంధించి కూడా ఇదే కౌన్సిలింగ్ ప్రాసెస్ అనమాట. ఓకే, బోత్ ఏయూ సెట్ అండ్ ఏయూ ఈట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అంతా మీరు ఇక్కడే సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ అండ్ అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చాడు. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీరు ర్యాంక్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం, అలాగే వెబ్ ఆప్షన్స్ కోసం మీరు కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కోసం మీరు ఫీ పే చేయాలి. సో ఫీ వచ్చి 500 rupees ఫర్ అదర్ క్యాండిడేట్స్ అనమాట. సో ఓసీ వాళ్ళకి, బీసీ, అలాగే మీరు 250 per ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్సి కేటగిరీ వాళ్ళకి 250 rupees అయితే మీరు రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది. ఇది మీరు ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. సో పే చేయడానికి వెబ్సైట్ కూడా మనకి ఏయూ సెట్ వెబ్సైట్ మనకి ఏయూడివై. సో అది ఇంకా అప్డేట్ కాలేదు. అప్డేట్ అయిన తర్వాత నీకు ఎలా చేయాలి పేమెంట్ డీటెయిల్స్ అన్ని మనం చూద్దాము. సో అలాగే మీరు ఎవరైతే స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ ఉన్నారో క్యాప్ కానీ, ఎన్సీసీ, పిహెచ్ క్యాప్, ఈ కేటగిరీ వాళ్ళంతా వెరిఫికేషన్ సెంటర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, మిగతా వాళ్ళు అయితే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీకు ఆన్లైన్లో జరుగుతుంది. సో ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అప్పుడు మీరు వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆన్లైన్లో సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళు కూడా మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే అదర్ క్యాండిడేట్స్ కూడా మీకు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. సో ఏమేమి సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవాలి అనేది కూడా మనం చూద్దాము. అప్లోడ్ చేసిన తర్వాత అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత మీకు సీట్ అలాట్మెంట్. వెబ్ ఆప్షన్స్ అంటే మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అనేది వెబ్ ఆప్షన్స్, కాలేజ్ ప్రయారిటీస్ ఇస్తారనమాట. ఓకే, అది వెబ్ ఆప్షన్స్. మీకు ప్రొవిజనల్ అలాట్మెంట్స్ కూడా మీకు రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయిన తర్వాత మీకు సీట్ ఎప్పుడు వచ్చింది అనేది మీకు మొబైల్కి మెసేజ్ వస్తుంది అనమాట. సో వచ్చిన తర్వాత మీకు వచ్చిన కన్సర్న్ కాలేజీలో మీరు వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది షెడ్యూల్ ప్రాసెస్ అయితే. సో ఈ ప్రాసెస్ సంబంధించి షెడ్యూల్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ ర్యాంక్ కార్డ్స్ అయితే మనకి 25th నుంచి డౌన్లోడ్ అవుతున్నాయి. సో రిజిస్ట్రేషన్ వచ్చి మీకు 27th నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. సో అంటే మీకు రేపటి నుంచి మీకు ఏయూ సెట్ రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో అలాగే మీకు ఎవరైతే ఆఫ్లైన్లో మీకు ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ క్యాండిడేట్స్ అండ్ క్యాప్ కేటగిరీ, ఓకే, క్యాప్ కేటగిరీలో ఉన్న క్యాండిడేట్స్ అయితే మీకు ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ఏయూ క్యాంపస్లో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ క్యాప్ కేటగిరీ వాళ్ళు వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే పిహెచ్ కేటగిరీ వాళ్ళు 29th వెళ్ళాలి. క్యాప్ వాళ్ళు 28th వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, సో అప్లోడింగ్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్పోర్ట్స్ వాళ్ళు మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళకైతే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ రమ్మని చెప్పలేదు. 28th అండ్ 29th అయితే మీకు సో ఏదైతే సర్టిఫికేట్ ఉందో ఎన్సీసీ కానీ, ఎన్ఎస్ఎస్, స్పోర్ట్స్ కేటగిరీ సంబంధించి దాని సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అవి ఎలా అప్లోడ్ చేయాలనేది కూడా మనకి అప్డేట్ ఇస్తాడు. సో రేపు స్టార్ట్ అవుతుంది కాబట్టి రేపటి నుంచి మనకి వెబ్సైట్ అప్డేట్ అయిన తర్వాత మనం ఈ డీటెయిల్స్ ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం. సో అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఏయూ సెట్, ఏయూఈటీ అండ్ నాన్ టెస్ట్ సబ్జెక్ట్స్ ఎవరైతే కొంతమందికి టెస్ట్ కూడా లేకుండా అడ్మిషన్స్ ఉన్నాయి కదా వాళ్ళు కూడా అనమాట. సో అప్లోడింగ్ సర్టిఫికేట్స్ అయితే మీకు 30/10, ఓకే, October 30 to 7th 11, ఓకే, 11 నవంబర్ వరకు మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ సర్టిఫికేట్స్ అయితే మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్కి వచ్చి మీకు 5వ తారీఖు November 5 నుంచి November 9th వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి టైం ఇచ్చాడు.
సో ఫైనల్గా మీకు సీట్ ఎక్కడొచ్చింది తెలుసుకోవడానికి సో 12th అయితే మీకు సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ చేస్తారనమాట. సో సీట్ అలాట్మెంట్స్ వచ్చిన తర్వాత మీకు కాలేజ్ నచ్చితే ఓకే అనుకుంటే మీరు ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అది 13 నవంబర్ నుంచి 15 నవంబర్ వరకు జరుగుతుంది. ఫీ పే చేసిన తర్వాత రిపోర్టింగ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ రిపోర్టింగ్ డాక్యుమెంట్ తీసుకుని అలాగే మీకు సర్టిఫికేట్స్ తీసుకుని మీకు వచ్చిన కాలేజ్లో కన్సర్న్ ప్రిన్సిపల్ని మీరు కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, అది మీకు 16/11 నుంచి 17/11 అనమాట. ఓకే, నవంబర్ 16, 17 రిపోర్టింగ్ ఉంటుంది. సో ఫస్ట్ సెమిస్టర్ క్లాసెస్ వచ్చి మీకు 18th నవంబర్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అనేది మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో ఇది షెడ్యూలింగ్ డేట్స్ అండ్ షెడ్యూల్ ప్రాసెస్ అనమాట. సో క్యాండిడేట్ షుడ్ అప్లోడ్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్. మనం అప్లోడ్ చేయవలసిన సర్టిఫికేట్స్ ఏంటి అనేది ఇక్కడ మనకి ఇచ్చాడు. 1 by 1 మనం చూద్దాం. ఒకటి ఫస్ట్ టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఏదైతే మీరు డిగ్రీ క్వాలిఫై ఉందో డిగ్రీకి సంబంధించిన టీసీ అయితే ఉండాల్సి ఉంటుంది. సో స్టడీ సర్టిఫికేట్ ఫర్ లాస్ట్ 7 years ఎండింగ్ విత్ క్వాలిఫై ఎగ్జామినేషన్ షుడ్ బై ది ప్రిన్సిపల్ హెడ్ ఆఫ్ ది రిసల్ట్. సో స్టడీ సర్టిఫికేట్స్ మీరు లాస్ట్ 7 yearsదే ఉండాలన్నమాట. డిగ్రీ నుంచి బ్యాక్ అనమాట 7 years. సో డిగ్రీ, ఇంటర్, సో అలాగే మీకు హై స్కూల్ లెవెల్ ఈ స్టడీ సర్టిఫికేట్స్ అయితే 7 yearsది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ లోకల్ క్యాండిడేట్స్ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ బై ఎవరైతే ప్రైవేట్గా చదివారో వాళ్ళకైతే మీకు లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇన్ కేస్ ప్రైవేట్ క్యాండిడేట్స్ మోస్ట్ ఆఫ్ ది ఉండరు కాబట్టి సో ఇది. సో నెక్స్ట్ మనకి ప్రొవిజనల్ సర్టిఫికేట్ పీసీ కానీ అలాగే ఒరిజినల్ డిగ్రీ ఓడీ కానీ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అది కూడా ఏయూ సెట్ క్యాండిడేట్స్కి లేదు, ఏయూ సెట్ వాళ్ళకి అయితే మీకు పీసీ కానీ ఓడీ కానీ మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే మీకు స్టేట్మెంట్ ఆఫ్ మార్క్స్ అలాగే మార్క్స్ మెమోస్ ఏవైతే ఉన్నాయో మార్క్స్ మెమోస్ స్టేట్మెంట్స్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అలాగే ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఉంటుంది కదా, సో దానికి సంబంధించి ఎస్ఎస్సి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ సంబంధించి ఎస్ఎస్సి సర్టిఫికేట్ లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ రెండిట్లో ఏదో ఒకటినా సరిపోతుంది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ 10+ మార్క్స్ మెమో ఉండాలి. సో అలాగే ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామిక్ వీకర్ సెక్షన్ సిడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే మీరు సో క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్. సో నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరైతే మీకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటారో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్సీ వాళ్ళు ఫీజు కన్సెషన్కి సంబంధించి మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా తీసుకెళ్ళాలి, లేకపోతే వైట్ రేషన్ కార్డ్ అయినా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకొకటి మైగ్రేషన్ సర్టిఫికేట్ అనమాట. సో ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్ ఫ్రమ్ అదర్ యూనివర్సిటీస్, సో వేరే యూనివర్సిటీ నుంచి ఇప్పుడు ఏయూ యూనివర్సిటీలకు వస్తున్నారు కాబట్టి ఇలా మనకి ఏయూకి వచ్చేటప్పుడు సో మైగ్రేషన్ సర్టిఫికేట్ అది మీకు కాలేజ్లో ఇస్తారు. డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా మీకు అడిగితే వాళ్ళే ఇస్తారు ఆల్రెడీ. సో అది కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ ది మెడికల్ ఆఫీసర్. సో ఎవరైతే ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, క్యాప్, స్పోర్ట్స్, పిహెచ్వీళ్ళు ఉన్నారో సో వాళ్ళైతే మీకు ప్రిస్క్రైబ్ ఫార్మాట్లో ఉన్నా సరే ఉన్న క్లైమ్ సర్టిఫికేట్ అయితే మీకు స్పెషల్ కేటగిరీస్ క్లైమ్ సర్టిఫికేట్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది కావాల్సిన డాక్యుమెంట్ డీటెయిల్స్ అయితే 11 టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. షెడ్యూల్ ఫర్ అప్లోడింగ్ సర్టిఫికేట్స్ మనకి 30th నుంచి ఇచ్చాడు కదా. సో ఏ కోర్స్ వాళ్ళు ఏ బ్రాంచ్ ఏ రోజు అప్లోడ్ చేయాలనేది మనకి ఇక్కడ ఇచ్చాడు. సో షెడ్యూల్ చూసుకున్నట్లయితే 30th and 31st ఈ మంత్ అక్టోబర్ 30, 31st ఏయూ ఈట్ వాళ్ళు 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ ఉంది కదా, సో బీటెక్ ప్లస్ ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్. సో వాళ్ళనైతే మీరు 30 and 31st ఈ డేట్స్లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సర్టిఫికేట్స్ ఆన్లైన్లో. సో అలాగే మీకు 1st and 2nd వచ్చి సైన్స్ సబ్జెక్ట్స్ వాళ్ళు ఇక్కడ మీకు కోడ్స్ కూడా ఇచ్చాడు, పేపర్ కోడ్స్, లైఫ్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ ఇలాగా. అలాగే మీకు నవంబర్ 3, 4 వచ్చి మీకు ఆర్ట్స్ సబ్జెక్ట్స్ ఆల్. అలాగే మీకు 5th నవంబర్ వచ్చి నో టెస్ట్ సబ్జెక్ట్ ఎవరైతే నో టెస్ట్ సబ్జెక్ట్స్ ఉన్నాయో వాళ్ళైతే మీకు 5th 11 అనమాట, నవంబర్ 5th. సో అలాగే 6th and 7th వచ్చి ఏయూ సెట్ అండ్ ఏయూ సెట్ ఎవరైతే పెండింగ్ ఉన్నారో వాళ్ళంతా మీకు 6 and 7 మీరు పెండింగ్ క్యాండిడేట్స్ అందరూ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సర్టిఫికేట్స్ అని. ఓకే, సో ఎంపీఈడి ఇక్కడ నోట్ ఇచ్చాడు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ అడ్మిషన్ టు ఎంపీఈడి కోర్సెస్ విల్ బీ కన్సర్న్ ఆఫ్టర్ ద కంప్లీట్ ఆఫ్ బీపీఎడ్ ఎగ్జామినేషన్ ప్రాసెస్. ఎంపీఎడ్ కోర్స్ వాళ్ళకైతే ఇంక బీపీఎడ్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చెప్తున్నాడు. అయితే క్యాప్ స్పెషల్ కేటగిరీ క్యాప్ పిహెచ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే మీరు ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్, ఆంధ్ర యూనివర్సిటీ, విజయనగర్ ప్యాలెస్, పెద్దవాల్తేర్, విశాఖపట్నం ఈ అడ్రస్లో అయితే మీరు వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంది. క్యాప్ వాళ్ళకి 28th ఉంటుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. సో అలాగే పిహెచ్ వాళ్ళకి 29th అయితే ఉంటుంది. సో ఇది షెడ్యూల్కి సంబంధించి ఇన్ఫర్మేషన్. సో ఈ డాక్యుమెంట్స్ అయితే మీరు రెడీ చేసుకోండి. సో రిజిస్ట్రేషన్స్ అయితే రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి.
సో రిజిస్ట్రేషన్స్ చేసుకొని మీరు వెరిఫికేషన్, అప్లోడింగ్ డాక్యుమెంట్స్ కంప్లీట్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్కి మనకి వెబ్సైట్ అయితే ఇంకా అప్డేట్ అవ్వలేదు. సో అప్డేట్ అయిన తర్వాత మీకు ఆ ప్రాసెస్ ఎలా చేసుకోవాలనేది కూడా మీకు గైడెన్స్ అందిస్తాను. ఓకే, ఇది ఇన్ఫర్మేషన్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.